హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్లేస్కి ఈరోజు మనము చూడాలి ఫ్రెండ్స్. ఈ కేఫిన్ టెక్నాలజీ గురించి స్టోరీ చెప్తున్నాను, వినండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వింటే ఈ వీడియోలో అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అనేది ఒక ఐడియా వస్తుంది. స్టాక్లో ఉంటే ఇంత ప్రాఫిట్స్ ఉందా అనేది కొంచెం ఐడియా ఉంటుంది. స్టాక్ మార్కెట్ అనేది ఒక భయం క్రియేట్ అయింది. ఆ భయం పోగొట్టడానికి మన స్టార్ నిమ్మల యూట్యూబ్ తరఫున మనకు తెలిసిన విషయాన్ని పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఇందులో ఈ షేర్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే ఫైనల్గా దీని కంపెనీ ఈ ఇది వచ్చిన రేట్ ప్రకారం చూస్తే మామూలుగా బ్యాంకులో డిపాజిట్ చేస్తే 9 నుంచి 10 ఏళ్ళు డబల్ అవుతుంది. అలాగే పోస్ట్ ఆఫీసు అండ్ ఎల్ఐసి పాత ఇక ఉన్న స్టోరీలలో తీసుకుంటే దాదాపు 8 ఏళ్ళు, ఎల్ఐసిలో అయితే 20 ఇయర్స్ డబుల్ అవుతుంది. ఇక ఈ కంపెనీలని దాటుకొని మనం రావాలంటే ఇన్వెస్ట్మెంట్ గురించి మనం ఈ స్టాక్ మార్కెట్ వైపు చూస్తున్నాం. దీంట్లో వచ్చిన వాళ్ళు 99% లాస్ అవుతారని చాలామంది అభిప్రాయం. దాంట్లో ఉన్న అలా కంపెనీ అలా అనుకుంటే బిఎస్సి ఒకప్పుడు అంటే 100 ఏళ్ళ క్రితం తీసుకుంటే ₹100 ఉన్న బిఎస్సి ఇప్పుడు ప్రజెంట్ 1980 నుంచి ఇప్పటికి చూసుకున్నా దాదాపు 84,000 నుంచి 85,000కు వచ్చిందంటే ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చిందో చూడండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం తప్పేం కాదు, కానీ మనం దాన్ని తెలుసుకోకపోవడం చాలా పొరపాటు. అలా ఇన్వెస్ట్మెంట్ పెట్టి కొన్ని కంపెనీలలో ఇది ఒక కెన్పిన్ టెక్నాలజీ ఉంది. దీని గురించి మామూలుగా అందరికీ ఏముందంటే దాదాపు ₹2 వడ్డీ అంటే ₹2 వడ్డీ అంటే 24%, ₹3 అంటే 36%, ₹5 వడ్డీ అంటే చూడండి. మనం ఇచ్చే ఈ క్యాలిక్యులేషన్ లెక్క ప్రకారంలో మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వారికి ఏ రకంగా డబుల్ అవుతుందంటే మనం ఎంత పర్సంటేజ్ మనం రిటర్న్ తీసుకోవచ్చు అని చెప్పడానికి వీడియో చేస్తున్నాం. అందులో ఆ షేర్ సెలెక్ట్ చేసుకోవడం కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఆ షేర్ని కొనప్పుడు అమ్మినప్పుడు అంటే మనం అన్న ఫండమెంటల్ టెక్నికల్గా దీనంటే కేపిన్ టెక్నాలజీ అనేది కంపెనీ ఏంటిది, అసలు ఏం పని చేస్తుంది, దీంట్లో ఉన్న లాభ నష్టాల పట్టిక ఏంది ఒకసారి వివరిస్తాం. దీన్ని ఒకసారి స్టార్టింగ్ చూస్తే 1 డేకి చూసుకుంటే 1% మైనస్ ఉంది. 5 డేస్ చూడండి, 5 డేస్ చూస్తే 1% మైనస్ ఉంది. 1 మంత్ చూస్తే 18%. 18% అంటే ఎంత, ₹1 వడ్డీ ఉన్నట్టు. 6 మంత్ చూస్తే 13% మైనస్. ఇక 1 ఇయర్కి తీసుకుంటే 1 ఇయర్ వచ్చేసి 81%, అంటే లక్షకి 81,000 పెరిగినట్టు. ఇది మనం పర్సంటేజ్ లెక్క ప్రకారం చూసిన 1 లక్ష ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి 81,000 అయినట్టు. ఇది ఒక 1 ఇయర్ క్రితం. అలాగే 5 ఇయర్స్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి 28,900%, అంటే లక్షకి 28,90,000. అంటే నీకు ఈ మామూలుగా 29 లక్షలు అయినట్టు. ఈ స్టాక్ మార్కెట్లో 1 లక్షకి 29 లక్షలు అంటే మ్యాక్సిమం. అంటే ఈ డేట్ చూడండి, 2022లో 4.60 అంటే 30 డిసెంబర్ 2022లో ₹4.60 ఉంది. అలా వస్తుంది 2023 292, 2382, 424, 2024 వచ్చేసరికి 650 అయింది. 2024 అంటే ఇక్కడ మన స్టార్టింగ్ డిసెంబర్ నుంచి 2022 డిసెంబర్ అంటే జనవరి 2023, 24, ఇప్పుడు 24 రాలే, 25 డిసెంబర్ రాలేదు. అంటే దాదాపు 24 నెలలు అంతే, జస్ట్ 24 నెలలు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినోనికి లక్షకి 29 లక్షలు. ఇట్లాంటి కంపెనీ ఉందనేది మీకు కూడా తెలిసి ఉంటే ఒక కామెంట్లో ఒక షేర్ చెప్పండి. దాని గురించి నేను దాన్ని కూడా ప్రయత్నం చేస్తాను. ఇలాంటి కంపెనీలు కూడా ఉన్నాయని. అంటే మనకి 29% అంటే ఇంత పర్సెంటేజ్ రిటర్న్ వచ్చిన కంపెనీలని మనం ఎందుకు చూడలేకపోతున్నాం అంటే మా స్టాక్ మార్కెట్లో ఉండేటోళ్ళకి ఎంతసేపు చూసినా మైనస్ అయ్యే కంపెనీల మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి అలా వదిలేయడం వల్ల కంపెనీలు చాలామంది ఎక్కువ మొత్తంలో లాస్ అయ్యి స్టాక్ మార్కెట్ అంటే ఒక భయం క్రియేట్ అయ్యి రాకుండా అయిపోతుంది. అంటే స్టాకుని కొనాలన్నా వద్దా. ఇది దాదాపు 23,000 కోట్ల కంపెనీ, చిన్న కంపెనీ ఏం కాదు. దీన్ని కంపేర్ చేసిన కంపెనీలు చూస్తే బిఎల్, సిడిఎస్ఎల్ దీని ఏంది రిలేటివ్ కంపెనీ అన్నట్టు. జియో ఫైనాన్స్, క్యాంప్స్, సిజీ పవర్. అంటే సిడిఎస్ఎల్ అంటే సెంట్రల్ డిపాజిట్ ఉంటుంది కదా, డిమాట్ అకౌంట్లు ఓపెన్ చేసిన కంపెనీలు. డిమాట్ అకౌంట్ అంటే స్టాక్ మార్కెట్లో 2000 సంవత్సరం నుంచి 2008కి 1 కోటి అకౌంట్లు ఓపెన్ అయిపోతే 2008 నుంచి 2000 అంటే కరోనా టైంలో వచ్చేసరికి ఒక 3 కోట్ల అకౌంట్ ఓపెన్ అయ్యి, కరోనా టైం తర్వాత ఇప్పుడు 15 కోట్ల అకౌంట్లు ఓపెన్ అయినాయి. అంటే దాదాపు 1%, 140 కోట్ల జనాలలో 1% అయింది అంతే. ఈ పర్సంటేజ్ ప్రకారం చూస్తే డిమాట్ అకౌంట్లు ఉన్నాయి.
1% అంటే స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి అలా ఒక 50% స్టాక్ డిమాట్ అకౌంట్ ఓపెన్ ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే అలా ఉన్న పర్సెంటేజ్ చూస్తే ఒక 2 కోట్లు ఉంటారు ఏమో, దాదాపు 15 కోట్ల అకౌంట్లలో ఒక 2 కోట్ల అకౌంట్ యాక్టివ్ ఉంటుండొచ్చు. మిగతాయి మొత్తం అంటే అట్లా ఓపెన్ చేసి అట్లా వదిలేసినాయి. ఎందుకంటే దాన్ని సబ్మిట్ చేసుకోకుండా ఏదైనా డిపాజిట్ చేస్తే అదే మన బ్యాంక్ అకౌంట్లో ఓపెన్ చేసి ఎలాగైతే డబ్బులు వేయకుండా తీయకుండా అట్లా ఉన్నట్టు, అలాగే స్టాక్లో డిమాట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసి అట్లా ఉందని చెప్పి అట్లా వదిలేస్తారు. అంటే స్టాక్ మార్కెట్లో ఇంత పర్సెంట్ అంటే ఈ షేర్ ఏం చేస్తుంది అసలు? కేపీ టెక్నాలజీ ఏంటంటే మామూలు ఐపీఓకి వచ్చే కంపెనీలకు మొత్తం సపోర్ట్ చేస్తుంది. అంటే దీని ఏమున్నా బ్యాక్గ్రౌండ్ సర్వీసెస్ కంపెనీ అంటే ఒక కంపెనీ ఎక్స్టామేషన్ చేసి అంటే కంపెనీ ఐపీఓకి రావాలంటే ఆ కంపెనీలని లిస్టింగ్ చేయడానికి మెయిన్ ఈ కంపెనీ దీంతో పని ఉంటుంది. నెక్స్ట్ ఇది సిడిఎస్ఎల్ మామూలుగా ఇప్పుడు కంపెనీ అనేది సర్వీసెస్ కంపెనీ అన్నట్టు. అంటే హోల్డింగ్ చేసే కంపెనీలకు ఏదైనా ఉన్నా మామూలుగా ట్రాన్స్ఫర్ ఏజెంట్ టైప్ అన్నట్టు. ఇది సిడిఎస్ఎల్ అంటే ఏంది? డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తుంది, షేర్లని అకౌంట్లో లాకర్ లెక్క, బ్యాంకులో మనం ఎట్లయితే లాకర్ అంటామో అలాగే లాకర్ లెక్క సిడిఎస్ఎల్ ఎలా పనిచేస్తుంది. ఇది కూడా షేర్ డిమాట్ అకౌంట్లను ఓపెన్ చేయడానికి మెయిన్ కీబోర్డ్ లాంటి కంపెనీ అన్నట్టు. అంటే ఇది ఇంతగానో పెరగడానికి రీజన్ ఏంటంటే 2020 తర్వాత 2020 డిమాట్ అకౌంట్ ఓపెన్ అయినాయి. ఐపీఓలు దాదాపు మార్కెట్ ఓపెన్ అయిన నుంచి ఇప్పటి వరకు ఒక భాగం అంటే మార్కెట్ ఓపెన్ అయిన 100 ఏళ్లలో వచ్చే కంపెనీలను 2020 నుంచి 2023లో వచ్చిన కంపెనీలు ఎన్ని కంపెనీలు చూడండి. 2021లో వచ్చిన కంపెనీలు దాదాపు 180, 2022లో 200 కంపెనీలు వచ్చినాయి. దాదాపు ఇప్పుడు 2023లో 24లో దాదాపు 200 నుంచి 250 కంపెనీలు. ఇప్పుడు 2025లో ఇప్పటికీ వచ్చిన కంపెనీలు దాదాపు 27, 28 కంపెనీలు వచ్చినాయి. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టే కంపెనీలకి అప్పుడు లేని అంటే వాళ్ళకి అంటే ఐపీఓ కంపెనీలకు ఇప్పుడు బాగా పని ఉన్నది కాబట్టి ఈ కంపెనీలకు ఎక్కువ లాభాలు వచ్చినాయి అనేది, దాంతో ఈ కంపెనీ ఇలా రేంజ్గా పోయింది అనేది మనం అర్థం చేసుకుంటే, అంటే ఇది ఇక్కడతో ఆగిపోయేది ఏం కాదు. ఇది ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు మనం ఈ కంపేర్గా ఉన్న కంపెనీలను ఇలా చూడగలిగితే దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా అనేది అర్థం చేసుకోండి. మామూలుగా బ్యాంకులో డిపాజిట్ చేస్తే 9 ఏళ్ళ కానీ ఎందుకు చెప్తున్నామంటే 9 ఏళ్ళ డబ్బులు ఇచ్చినా ఓకే అయిపోయి డిపాజిట్ ఎట్లయితే ఓకే ఉంటారో అలాగే ఈ కంపెనీలను కూడా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇలాగా ఉంటే అంటే నీకు సెలెక్ట్ చేసుకుని 100% పెరిగిన తర్వాత అంటే లక్షకు లక్ష అయినట్టు, 200% అంటే లక్షకు 2 లక్షలు అయినట్టు. 29,000%, 28,900 అంటే దాదాపు లక్షకి 29 లక్షలు. అంటే ₹1,00,000 29 లక్షలు కావాలంటే స్టాక్ మార్కెట్లో కాకుండా వేరే రకంగా వేరే ఏదైనా ఆప్షన్ ఉంటే చెప్పండి. దాన్ని కూడా మేము ఒకసారి ప్రయత్నిస్తాం. దాన్ని ఒకసారి మా కామెంట్ల రూపంలో మాకు ఒకసారి చెప్పండి. దాన్ని కూడా ఒకసారి ప్రయత్నం చేస్తాం. ఎందుకు చెప్తున్నానంటే స్టాక్ మార్కెట్ గురించి ఇంతగానో చెప్పడానికి అలా రీజన్ ఏంటంటే ఇది మనం చూడలేకపోయినాం. గతంలో జరిగిన విషయాన్ని మనం చూడలేకపోయినాం. మనకు తెలిసిన ఐడియా ప్రజలుగా అంటే ఇదే షేర్ని ఎలా కొంటాం అనేది కూడా ఉల్టా క్వశ్చన్ ఉంటుంది. అసలు క్వశ్చన్ కాకుండా ఉల్టా క్వశ్చన్ వేసేటోళ్ళు దాదాపు స్టాక్ మార్కెట్లో చాలామంది ఉంటారు. దీంట్లో ఇదే షేర్ని ఎలా కొంటాము ఈ కంపెనీ అంటే ఒకటి స్టాక్ మార్కెట్లో పెట్టేటప్పుడు ఒకసారి మేము బాగా అంటే మనకు తెలిసిన ఐడియా ప్రకారం ఏంటంటే నువ్వు ఒక ₹50,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టినావు ఒక కంపెనీ అంటే నీ 50,000 కంటే ఎక్కువ నీకు డబ్బులు ఇది బాగా గుర్తు చేసుకోవాల్సిన విషయం. నీ 50,000 పెడితే పోతే నీ 50,000 జీరో అవుతాయి. 50,000 దాదాపు అంటే నీకు ఈ 50,000 అంటే షేర్ అనేది 50,000 నుంచి నువ్వు పెట్టిన డబ్బుల్ని 5 కోట్లు కావచ్చు, 500 కోట్లు కావచ్చు అయినట్టు దాఖలా ఉన్నాయంటే ఉన్నాయి. నేను కంపెనీని మీరు కామెంట్ రూపంలో ఏ కంపెనీ గురించి కావాలో చెప్పండి, నేను రికమెండ్ చేస్తాను. అంటే నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు నువ్వు పెట్టిన కంపెనీలు ఒక 10 కంపెనీలు దాదాపు నువ్వు సెలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ పెడితే దాంట్లో 10 కంపెనీలో 2 కంపెనీలు క్లిక్ అయినా ఇలాంటి కంపెనీ ఒక్కటి వచ్చినా సక్సెస్ కావచ్చు అని మనం చెప్పడానికి దీని విషయ ప్రయత్నం. అంటే అలా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టిన కంపెనీలలో బెస్ట్ కంపెనీలలో మనకున్న కంపెనీ మన నాలెడ్జ్ ప్రకారం ఇది బెస్ట్ అనుకుని ఇన్వెస్ట్మెంట్ అది పోయింది అనుకో వదిలేసేయండి. దాన్ని పెట్టిన నీకు అమౌంట్ 5,000, 10,000, లక్షన ఆ లక్షతోటి అయిపోతావు నువ్వు. కానీ దీని ఇంట్రాడే ట్రేడింగ్ కానీ ఆప్షన్ ట్రేడింగ్ కానీ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ చేసుకుంటూ పోతే లైఫ్ టైంలో నీ టైం అయిపోతుంది తప్ప నువ్వు ఇన్వెస్ట్మెంట్కు ఎక్కడ కూడా సక్సెస్ కాలేరు. అందుకే మనం చెప్పే విషయం ఏంటంటే నీకు బెస్ట్ అనుకున్న కంపెనీలు అంటే కొత్త మెంటల్గా వచ్చిన కంపెనీ ఈ మధ్యన వచ్చిన ఐపీఓ కంపెనీలలో బాగా పర్ఫార్మెన్స్ చేసే కంపెనీ ఏంటిది? అసలు ఆ కంపెనీలలో ఏ కంపెనీలో
మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారంలో ఏది బాగా రన్నింగ్ ఉంది. మనం సపోజ్ 10 కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ పెడతాం, సంవత్సరానికి 10 కంపెనీలు అనుకుంటాం. 10 కంపెనీల మీద ఒక్కొక్క లక్షం 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకుంటాం. ఒక కంపెనీ సక్సెస్ అయినా నీకు 10 లక్షలు వస్తాయి. మిగతా కంపెనీలు 9 కంపెనీలు అలా ఉన్నా నీకు మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో ఇంకో 10 కంపెనీలు అనుకుంటావు. అట్లా ఒక 3 సంవత్సరాలు కానీ 30 లక్షలు నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టగలిగితే అందులో ఒక 3 కంపెనీలను ఇలాంటి కంపెనీ ఒక్కటి వచ్చినా నీ అమౌంట్కు డోకా లేదు, నీకు స్టాక్ మార్కెట్కు మీద తిరుగులేదు. ఇది బాగా గమనించవలసిన విషయం. హెడ్లైన్స్ రాసుకోవాల్సిందే ఇది. ఇక మాట్లాడుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుంది. మన స్టార్ నిర్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియో మళ్ళీ కలుద్దాం. జై హింద్.